హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొబైల్ యూజ్ చేసే ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్ యొక్క కెమెరాని ఓపెన్ చేసి ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటారు. అది బ్యాక్ కెమెరా కావచ్చు, లేకపోతే ఫ్రంట్ కెమెరా కావచ్చు, ఏదైనా సరే ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ మొబైల్లో నుంచి ఫోటోస్ తీసినట్టయితే మొబైల్లోని ఫోటోస్ అంత క్లారిటీగా రావు. అలాగే మనం డిఎస్ఎల్ఆర్లో కనుక ఫోటోస్ తీసినట్టయితే అవి ఎంత క్వాలిటీగా వస్తాయో అటువంటి క్వాలిటీతో అయితే మొబైల్లో అయితే రావన్నమాట. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్లో మీరు చేసుకోవాల్సిన ఒక 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ మీరు చేసుకోకపోవడం వల్లే మీ మొబైల్ యొక్క కెమెరా యొక్క క్వాలిటీ అయితే అంతగా అయితే రాదన్నమాట. మీరు కావాలనుకుంటే మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్ యూజ్ చేసి డిఎస్ఎల్ఆర్ లాంటి ఫోటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా వస్తుంది. సో ఆ సెట్టింగ్స్ అన్ని మన మొబైల్ యొక్క కెమెరాలోనే ఉంటాయి. సో చాలా మందికి వాటికి తెలియక వాటిని ఆన్ అయితే చేసుకోరు. అందుకే మీ మొబైల్ యొక్క కెమెరాలో మీరు చేసుకోవాల్సిన 3 హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్ లో మీరు చేసుకోవాల్సిన ఆ 3 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెమెరాని ఈ విధంగా ఓపెన్ చేయగానే కెమెరా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ సైడ్ లో నాకైతే 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. వేరే మొబైల్లో 3 డాట్స్ ఉంటుండొచ్చు, లేకపోతే డైరెక్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుండొచ్చు. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో నాకు మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఆప్షన్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే మన మొబైల్ యొక్క కెమెరాతో ఏదైనా ఫోటో తీసినట్టయితే ఆ ఫోటోని మనం జూమ్ చేసినట్టయితే ఫోటో పగిలిపోతున్నట్టుగా మీకు అనిపించినట్టయితే ఆ విధంగా పగలకుండా ఉండేలా ఇప్పుడు నేను మీకు ఫస్ట్ సెట్టింగ్ అయితే చెప్తున్నాను. దానికోసం 3 లైన్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేసాం. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ దాని పైన మీరు విధంగా ప్రెస్ చేయండి. ఇది మీకు లో కానీ లేకపోతే స్టాండర్డ్ కానీ ఉన్నట్టయితే మీ మొబైల్లో ఏదైనా ఫోటో తీసినట్టయితే అంత క్లారిటీగా అయితే రాదు. అది వచ్చేసి మనకు పగిలిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలనుకుంటే పిక్చర్ క్వాలిటీని హై పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా హై పెట్టుకున్నట్టయితే తర్వాత మీరు ఏ ఫోటో తీసినా సరే ఆ ఫోటో అనేది పగిలిపోకుండా మనకు చాలా బాగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇది ఉందిగా, నేను ఇప్పుడు దీన్ని ఫోటో తీసి కూడా చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ దీన్ని ఫోటో అయితే క్యాప్చర్ చేశాను. సో దీని విధంగా సైడ్ పెట్టేసేద్దాం. ఈ ఫోటోని ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. అసలు ఇది పగల కూడా పగలదు. ఎంత క్లారిటీగా ఎంత డీటెయిల్డ్గా ఈ ఫోటో వచ్చిందో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఎంత జూమ్ చేసినా సరే మనకు అంతే క్వాలిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్ కంపల్సరీగా మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్లో మీరు ఆన్ చేసుకోండి. అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మీరు డిఎస్ఎల్ఆర్ తోటి ఎప్పుడైనా ఫోటోస్ తీసినట్టయితే మనం ఏదైతే ఆబ్జెక్ట్ ని మనం ఫోటో తీస్తామో అది క్లారిటీగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లర్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఫోటోస్ ని కూడా మన మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్ ద్వారా తీయచ్చు అనమాట. కాకపోతే దానికి కూడా ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫోకస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోకస్ అండ్ షూట్ అని చెప్పేసి ఉంది. ప్రజెంట్ ఇది నాకు ఆఫ్ చేస్తుంది అనమాట. సింపుల్ దీన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఫోకస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఒకసారి టచ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతుంది. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం దీని విధంగా ఒకసారి టచ్ చేయగానే ఆటోమేటిక్గా ఫోకస్ అయిపోతుంది. మీరు ఎక్కడ దించాలనుకుంటున్నారో అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని రెండోసారి అక్కడ టచ్ చేయగానే అది ఆటోమేటిక్గా ఫోటో క్యాప్చర్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈ ఆకు పైన పెట్టి ఫోటో తీసాను కదా, అదే ఆకు క్లారిటీగా వచ్చింది. దాని ముందాకు కానీ వెనకాకు కానీ మీరు చూడొచ్చు, మొత్తం బ్లర్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మీరు ఫోకస్ వచ్చేలా ఫోటోస్ అయితే తీయచ్చు. సో ఇది వచ్చి సెకండ్ సెట్టింగ్. కంపల్సరీగా మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్ లో సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా ఫోటో క్యాప్చర్ చేయాలి అంటే నార్మల్ గా కెమెరా అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేసి ఫటాఫట్ ఈ విధంగా ఫోటో అయితే తీస్తూ ఉంటారు. అదే విధంగా పోర్ట్రేట్ లో ఫోటో చేయాలనుకుంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఫోటో అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీ మొబైల్లో ఒక ప్రో మోడ్ ఉందని చెప్పేసి మీకు అయితే గుర్తుండదు. చాలా మంది దీన్ని యూజ్ చేయరు. ఒకవేళ ప్రో మోడ్ ని యూజ్ చేసినా సరే ప్రో మోడ్ లోకి వెళ్ళిన తర్వాత ప్రో మోడ్ ని విధంగా సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా ఫోటో క్యాప్చర్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా చేయకుండా ఇక్కడ మీ మొబైల్ యొక్క మెగా పిక్సెల్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. నాకు 48 కాబట్టి ఇక్కడ 48 ఉంది. నేను 48 ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీ మొబైల్ 64 ఉంటుండొచ్చు, 100 ఉంటుండొచ్చు. ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో 48 అయితే ఉంది. నేను 48 ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ చెట్టుని కనుక ఫోటో తీసినట్టయితే ఈ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను సింపుల్ ఫోటో అయితే క్యాప్చర్ చేసేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి 48 మెగా పిక్సెల్ అయితే ఫోటో రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉందో. మనం ఎంత జూమ్ చేసినా సరే ఈవెన్ ఇక్కడ ఏదో లైన్ ఉంది, ఆ లైన్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సెట్టింగ్స్ని కనుక మీ మొబైల్ యొక్క కెమెరా అప్లికేషన్లో మీరు చేసుకున్నట్టయితే మీరు తీసే నార్మల్ ఫోటోస్ కాకుండా ఇక పై నుంచి మీరు హై క్వాలిటీ ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. వాటిని ఎక్కడైనా సరే సోషల్ మీడియాస్లో కానీ ఎక్కడైనా మీరు షేర్ చేసినా సరే మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు. సో ఇటువంటి 3 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్న కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.